రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశం చుట్టూ ఒక భయంకరమైనటువంటి విషవలయం పురుడు పోసుకుంటోంది. భారతదేశాన్ని బలహీనపరచటము, భారతదేశాన్ని దెబ్బతీయటము, భారతదేశము తన ప్రభావాన్ని, బలాన్ని, శక్తిని, సమృద్ధిని, సామర్థ్యాన్ని పెంచుకుంటుంటే చూసి ఓర్వలేనటువంటి మూడు శక్తులు భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికన్ డీప్ స్టేట్ ఇప్పటికే భారత్ ఒక విశ్వశక్తిగా ఎదగకుండా ఉండేందుకు తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉంది. జార్జ్ సొరోస్ గ్యాంగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవస్థల దాకా అన్ని కూడా భారత్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ మన ఇరుగు పొరుగులో మూడు దేశాలు కలిసి ఒక విషపూరిత వలయాన్ని భారత్ చుట్టూ తయారు చేస్తున్నాయి. అదేంటి? అదేమిటంటే అదొక విష వంటకం అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలన్నట్టయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి మతోన్మాద భారత వ్యతిరేక ఐఎస్ఐ దీనిని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ, హిఫాజతే ఇస్లామీ, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ వంటి విషపూరిత మతోన్మాద భారత వ్యతిరేక సంస్థలు కలిపి కూర వండితే దానికి చైనా అనే దేశం పోపు వేస్తే ఈ మొత్తము తయారయ్యేది పచ్చి భారత వ్యతిరేక, భారతదేశానికి ఇబ్బంది కలిగించేటటువంటి ఒక కాలకూట విషం. ఈ కాలకూట విషయాన్ని సింపుల్గా ఫార్ములాలో చెప్పుకోవాలన్నట్టయితే పాకిస్తాన్ ప్లస్ బంగ్లాదేశ్ ప్లస్ చైనా ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లం ఫర్ ఇండియా. భారత్కి ప్రమాద హెచ్చరికలు. బంగ్లాదేశ్లో భారత మిత్రురాలైనటువంటి షేక్ హసీనా వాజెద్ దేశం వదిలి పారిపోయే పరిస్థితులు వచ్చిన తరువాత, అక్కడ మహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత పాలకుడిగా కేవలం కేర్ టేకర్గా వచ్చినటువంటి మహమ్మద్ యూనుస్ తన మనుగడను సాగించేందుకు అక్కడ ఉన్నటువంటి పచ్చి మతోన్మాద జెహాదీ పార్టీ అయినటువంటి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, హిఫాజతే ఇస్లామీ ఇటువంటి సంస్థలన్నింటినీ కలిపి ఒక కూటమిగా ఫార్మ్ చేశారు. అవి ఇప్పుడు బంగ్లాదేశ్ని వాస్తవంగా పరిపాలిస్తోంది ఈ మతోన్మాద శక్తులు. ఇవే బ్లాస్ఫమీ పేరిట, దైవదూషణ పేరిట హిందువులపైన అత్యాచారాలు చేయటం, హిందూ మందిరాలని ధ్వంసం చేయటము, బంగ్లాదేశ్ భారత్లు కలిసిమెలిసి ఉండాలని కోరుకునే వాళ్ళందరినీ కొట్టడాలు, వాళ్ళ ఇళ్లను దగ్ధం చేయటము, ఇదంతా కూడాను ముస్లింలో ఉన్నటువంటి భారత ప్రేమికుల్ని కూడాను దెబ్బతీసేటటువంటి పని చేస్తోంది. దానితో ఇప్పుడు ఐఎస్ఐ చేయి కలిపింది. ఈ రెండు చేయి కలపగానే వీటితోటి భారతదేశపు సహజ శత్రువు 1950 నుంచి సహజ శత్రువుగా ఉన్నటువంటి చైనా కూడా చేయి కలిపింది. దీని ప్రస్ఫుటమైనటువంటి ఇది తయారు చేస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి దీని వ్యూహం యొక్క ప్రస్ఫుటమైన రూపం చూడాలన్నట్టయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేయాలి. బంగ్లాదేశ్లోకి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన సంస్థను, ఆయన ఆర్గనైజేషన్కి కేంద్ర కార్యాలయంగా బంగ్లాదేశ్లో భూమిని ఇచ్చి ఆయనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి పేరు పరేష్ బరువా. పరేష్ బరువా ఎవరు? మనలో చాలామందికి అసలు ఆ పేరు కూడా వినుండము. పరేష్ బరువా అస్సాంని గడగడలాడించినటువంటి, భారత్ నుంచి అస్సాంని వేరు చేయాలని కోరుకున్నటువంటి యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఒక సైనిక విభాగపు నాయకుడు. ఇతని పేరు పరేష్ బరువా. అల్ఫాలో ఒక వర్గం భారతదేశంతో కలిసిపోవాలి, సరెండర్ కావాలి, భారత ప్రభుత్వంతో చర్చలు జరపాలని భావించే ఒక వర్గం ఉంది. ఆ వర్గము యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. దీనికి సంబంధించినటువంటి అరవింద్ రాజ్ఖోవా కావచ్చు, అనూప్ సెతియా కావచ్చును, వీళ్ళందరూ ఇప్పటికే భారతదేశంతో చర్చలు జరుపుతున్నారు, సరెండర్ అయ్యారు. కానీ సైనికులతో పాటు తన స్థావరాల్ని బర్మాలో ఏర్పాటు చేసుకుని ఆపరేట్ చేస్తున్నటువంటి పరేష్ బరువా మిలిటరీ వింగ్ యొక్క నాయకుడు, ఆయన ఇప్పటికీ సరెండర్ కాలేదు. ఆయన యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ అనే పేరుతోటి యుఎల్ఎఫ్ఏ అల్ఫా లిబరేషన్ అనే అల్ఫా ఇండిపెండెంట్ అనే పేరుతోటి ఆయన పనిచేస్తున్నారు. ఆయన
ఇప్పుడు బంగ్లాదేశ్లో వచ్చి బంగ్లాదేశ్లో తన ప్రధాన కార్యాలయాన్ని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ప్రధాన కార్యాలయం పెట్టుకోవడం అంటే ఇటు అస్సాంలో ఉన్నటువంటి ధుబ్రీ జిల్లా ద్వారా ఉగ్రవాదులు అస్సాంలోకి చొరబడవచ్చు, అటు బంగ్లాదేశ్ యొక్క సరిహద్దు జిల్లా అయినటువంటి మైమన్ సింగ్ ద్వారా వాళ్ళు ఏకంగా కరీంగంజ్, సిల్చర్, త్రిపుర, మిజోరాం, మణిపూర్లలోకి, ఆ విధంగా అరుణాచల్ ప్రదేశ్లోకి చొరబడి ఉత్తర అస్సాంలో హింస చెలరేగేలా చేయవచ్చును. కాబట్టి వీళ్ళందరి రాక కోసము ఇప్పుడు పరేష్ బరువాన్ తీసుకొచ్చి బంగ్లాదేశ్లో అతనికి స్థావరాన్ని కల్పించే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటి వరకు పరేష్ బరువా ఎక్కడున్నాడు? పరేష్ బరువా ఇప్పటి వరకు చైనాలో ఉన్నాడు. చైనాలోని యనాన్ ప్రావిన్స్, దక్షిణ కొసలో ఉన్నటువంటి యునాన్ ప్రావిన్స్లో అతను రుయిలీ అనే ప్రాంతం ఉంటుంది. ఈ రుయిలీ అనేది ఒక బొటనవేలు లోపలికి చొచ్చుకొచ్చినట్టుగా బర్మాలోకి చొచ్చుకొచ్చే ప్రాంతం. అక్కడి నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే భారతదేశపు సరిహద్దు మణిపూర్ కానీ నాగాల్యాండ్ కానీ తగులుతాయి. ఆ రుయిలీలో ఉంటున్నారు. ఉండడానికి అది బర్మాలో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ అది చైనా భూభాగము. రుయిలీలో కొంతకాలము, రుయిలీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆపరేషన్స్ ప్రారంభమైనట్టయితే అతను వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. దాని పేరు షిషువాంగ్ బనాదే. ఈ ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ 2 ప్రాంతాల మధ్య అతను షటిల్ చేస్తూ ఉంటాడు, ఒక స్థలంలో స్థిరంగా ఉండడు. ఈ పరేష్ బరువాని ఇప్పుడు బంగ్లాదేశ్కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు బంగ్లాదేశ్లో ఆయన స్థావరాలు తీసుకొస్తున్నారంటే భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టడము, ఈశాన్య భారతదేశపు 2,80,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ నుంచి వేరు చేయటం, సిలిగురి నెక్ని ధ్వంసం చేయటం ద్వారా ఈశాన్యంలో ఉన్న 7 రాష్ట్రాలని వేరు చేయటం. ఈ 7 రాష్ట్రాలను వేరు చేయడం మా లక్ష్యమని ఇప్పటికే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చాలామంది జమాత్ నాయకులు ప్రకటించారు, మాజీ సైనిక అధికారులు ప్రకటించారు, మన దేశంలో ఉన్నటువంటి షర్జీల్ ఇమాం కూడా ప్రకటించాడు. ప్రస్తుతం ఆయనకి బెయిల్ లభించి ఉండవచ్చును, కానీ నార్త్ ఈస్ట్ ఇండియాని వేరు చేస్తామన్న వాళ్ళలో షర్జీల్ ఇమాం కూడా ఉన్నాడు. అంటే ఈ మొత్తము ఇస్లామిక్ కుట్ర ఏదైతే ఉందో, నార్త్ ఈస్ట్ని వేరు చేసే కుట్ర, దానికి పరేష్ బరువాని అస్సాంకి చెందిన వ్యక్తి మన వేలుతో మన కన్నుని పొడిపించేటటువంటి ప్రయత్నము బంగ్లాదేశ్ కేంద్రంగా పాకిస్తాన్, చైనాలు చేస్తున్నాయి. ఈ పరేష్ బరువా 2001 నుంచి 2006 వరకు ఖాలిదా జియా పరిపాలన కొనసాగుతున్నప్పుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చిటగాంగ్ కేంద్రంగా పనిచేసేవాడు. భారతదేశం మీద దాడి చేసేందుకు ఆయన 2004 ప్రాంతంలో 10 ట్రక్కులలో ఆయుధాల్ని చిటగాంగ్ ఓడరేవు ద్వారా థాయిలాండ్ నుంచి, చైనా నుంచి తీసుకొచ్చి బంగ్లాదేశ్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి భారతదేశంలోకి పంపించే ప్రయత్నం చేస్తున్న సమయంలో 2006లో అక్కడ ప్రభుత్వం మారింది, షేక్ హసీనా వచ్చింది. షేక్ హసీనా రాగానే 2008లో ఈ ఆయుధాల అక్రమ చేరవేత కేసులో అతనికి మరణశిక్ష విధించారు. మరణశిక్ష విధించిన మరుక్షణము ఆయన రుయిలీ, చైనాలో ఉన్నటువంటి రుయిలీకి పారిపోయారు. అప్పటి నుంచి ఆయన బంగ్లాదేశ్లో అడుగు పెట్టలేదు. ఇప్పుడు షేక్ హసీనా వాజద్ లేదు, భారత మిత్ర ప్రభుత్వము లేదు. అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్ పచ్చి భారత వ్యతిరేకి, బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ భారత వ్యతిరేకి. కాబట్టి పరేష్ బరువాకు మీద ఉన్నటువంటి మరణశిక్షని 14 సంవత్సరాల శిక్షగా మార్చారు. ఇప్పుడు దానిని కూడా తొలగించి ఆయనను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి అతను దాడి చేసేలాగా 2009లో పారిపోయిన వ్యక్తిని 2026లో తీసుకొచ్చి కూర్చోబెట్టి మొత్తము నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి భారత వ్యతిరేక ముఠాలన్నింటినీ కూడాను ఏకీకృతం చేసి నార్త్ ఈస్ట్ని కట్ చేసేందుకు ఇప్పుడు ప్రయత్నం జరుగుతోంది. అందుకే పాకిస్తాన్ ప్లస్ బంగ్లాదేశ్ ప్లస్ చైనా ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లం ఫర్ ఇండియా. భారత ప్రభుత్వము, భారతదేశపు నిఘా సంస్థలు, మన భద్రతా దళాలు ఈ కుట్రను ఎలా ఛేదిస్తాయో మనము వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.